జగన్ 2.4 ఇంతకు ముందులాగా ఉండదు అని అంటున్నారు. సో మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చామని భ్రమంలో బతకడం స్టార్ట్ చేశారా వైఎస్ఆర్సీపీ నాయకులంతా? జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వర్షన్ ఏంటంటే, కార్యకర్తలకు ఏదైతే రాజకీయాల కోసం మీరు తిరుగుతున్నారు, మీ రాజకీయ పలుకుబడి పోకుండా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం మీతో అనుసంధానం చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పి అనేది 2.0. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రాసినట్టుగా మీరు 2.0లో బ్లూ బుక్ ఏమైనా రాయడానికి రెడీ అవుతున్నారా? ఎవరు నచ్చిన రంగు వాళ్ళదే, దాంట్లో ఏం లేదు. మీకు బ్లూ నచ్చింది, బ్లూ షర్ట్ వేసుకొని వచ్చారు కాబట్టి బ్లూ బుక్ అన్నాను. నాకు బుక్ పెట్టి తెచ్చుకోవాలి. మీరు ఇప్పుడు ఆల్రెడీ అందరిని ఏదో పుస్తకం రాసుకోమన్నారు అంటే మీరు రివెంజ్ పాలిటిక్స్, నేనంటే నా పాయింట్ సీరియస్ పాయింట్, రివెంజ్ పాలిటిక్స్కి మీరు తెరలేపారా, రెడీ చేస్తున్నారా, రంగం రెడీ చేస్తున్నారా? సార్ నాదొక మాట రజనీ గారు, క్యాడర్ మోటివేషన్ కోసం ఉత్తేజం చేయటానికి యుద్ధానికి వెళ్ళేప్పుడు బోళ్ళని చెప్పాలి. ఎవరైనా, మీరైనా మొత్తం మీ క్రూ మొత్తాన్ని 600 మందో 1000 మందో 2000 మందో మీ వాళ్ళు ఉంటే కూర్చోబెట్టి మీరు కూడా అట్లాగే చెప్తారు. అంతేగాని అది అంటే వాళ్ళ ఒక స్థైర్యం పెంచడానికి అట్లాగాడు. క్యాడర్ కూడా నా వెనక జగన్ ఉన్నాడు, నాకేమన్నా రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటి నారా లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు ప్రభుత్వం లేదా వాళ్ళ కార్యకర్తలతో నాకేమన్నా జరిగితే జగన్ ఉన్నాడనే ధైర్యంతో పోరాటం చేస్తామనేది అది చెయ్యాలని చెప్పనే ఆ మోటివేషన్ స్పీచ్. అది మోటివేషన్ స్పీచ్ అంటే ఉత్తుత్తి స్పీచ్ ఎంత మోటివేషన్. అదే మోటివేషన్ అంటే స్పీచ్కే పరిమితం అవుతుంది, యాక్షన్లో సరే ఎంత ధైర్యం వస్తుంది క్యాడర్కి? అంటే ధైర్యం ఇవ్వటానికే తప్పితే యాక్షన్లో దిగడానికి అంటలేదు. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ గారు తాతలు చంపినోడు ఇప్పుడు మీ టీవీలో ఇంటర్వ్యూలు చేస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు తాతను చంపేసిన వాళ్ళు. సో మీరు సరే, జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు అహింసావాది, మీకు నచ్చినా నచ్చకపోయినా దగ్గర నుంచి చూసిన వాడిగా రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఇట్లాగే నిందలేశారు.